ఓం శాంతి. ఈరోజు మురళి 23/4/2022. मीठे बच्चे, बाप को याद करने की आदत डालो तो देही अभिमानी बन जाएंगे। नशा व खुशी कायम रहेगी, चलन సుధర్తి జాయేగి. మధురమైన పిల్లలారా, బాబాను జ్ఞాపకం చేసే అలవాటు చేసుకున్నట్లయితే ఆత్మాభిమానిగా తయారైపోతారు. నశ మరియు ఖుషి స్థిరంగా ఉంటుంది, నడవడిక బాగవుతూ ఉంటుంది, సరి అవుతూ ఉంటుంది, నడవడిక మారుతుంది. దీనివల్ల బాబాను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే అలవాటు చేసుకున్నట్లయితే ఆత్మాభిమానిగా తయారవుతారు. నశ ఖుషి స్థిరంగా ఉంటుంది, నడవడిక బాగుపడుతుంది. ప్రశ్న: జ్ఞానామృత్ పీతే హుయే భీ కై బచ్చే ట్రేటర్ బన్ జాతే కైసే? జ్ఞానామృతం తాగుతూ కూడా కొంతమంది పిల్లలు నమ్మక ద్రోహులుగా, ట్రేటర్గా తయారవుతూ ఉంటారు. ఎలా? उत्तर: जो एक ओर ज्ञानामृत पीते, दूसरी ओर जाकर गंध करते, अर्थात असली चलन चल डिसर्विस करते, ईश्वर के बच्चे बनकर अपने चलन सुधारते नहीं, आपस में मायावी बातें करते, एक दो को दुखी करते, वो है ट्रेटर. ఎవరైతే ఒకవైపు జ్ఞానామృతం తాగుతూ ఇంకోవైపు చెత్త చేస్తూ ఉంటారో, అనగా అసలు నడవడిక నడిచి డిసర్వీస్ చేస్తూ ఉంటారో, ఈశ్వరుని పిల్లలుగా తయారై కూడా తమ నడవడిక సరిదిద్దుకోరో, పరస్పరంలో మాయావి మాటలు మాట్లాడుతూ ఉంటారో, ఒకరికొకరు ఎవరైతే దుఃఖీగా తయారు చేస్తూ ఉంటారో వాళ్ళు ట్రేటర్ అయిపోతారు, నమ్మక ద్రోహులు అయిపోతూ ఉంటారు. बाबा कहते, बच्चे तुम यहाँ आए हो असुर से देवता बनने, तो सदा एक तुम्हें ज्ञान की चर्चा करो. दैवी गुण धारण करो, अंदर जो भी अवगुण है उन्हें निकाल दो, बुद्धि को स्वच्छ साफ बनाओ. బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు ఇక్కడికి వచ్చారు అసలు నుండి దేవతలుగా తయారవటానికి. కాబట్టి సదా ఒకరితో ఒకరు జ్ఞానం యొక్క చర్చ చేసుకుంటూ ఉండండి, దైవీ గుణాలు ధారణ చేయండి, లోపల ఏవైతే అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకోండి, బుద్ధిని స్వచ్ఛంగా సాఫ్గా క్లియర్గా తయారు చేసుకోండి బుద్ధిని. బాబా సలహా ఇస్తున్నారు. గీత్ తకదీర్ జగాకర్ ఆయి, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట. ఓం శాంతి. బచ్చోं ने गीत सुना और बच्चों ने ही गाया. పిల్లలు పాట విన్నారు, ఆడింది కూడా పిల్లలే కదా. कोई भी स्कूल में जब जाते हैं तो तकदीर बुद्धि में रहती कि ये इम्तहान पास करूँगा. बुद्धि में तकदीर की एम ऑब्जेक्ट रहती है. ఏ స్కూల్లోనైనా చదువుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అదృష్టము వారి బుద్ధిలో ఉంటుందన్నమాట. ఈ పరీక్ష పాస్ అవుతాను నేను, బుద్ధిలో అదృష్టం యొక్క లక్ష్యము ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఎక్కడైనా స్కూల్లో వెళ్ళినప్పుడు अब तुम बच्चे जानते हो हम अपनी तकदीर में नई दुनिया को धारण कर बैठे हैं. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, మా అదృష్టంలో మేము కొత్త ప్రపంచాన్ని ధారణ చేసుకుని కూర్చున్నాము అని. नई दुनिया को रचने वाला परम पिता परमात्मा से हम वर्षा लेने की तकदीर ले आए हैं. కొత్త ప్రపంచం యొక్క వారసత్వం, కొత్త ప్రపంచాన్ని రచించే పరంపిత పరమాత్మ నుండి ఇలాంటి వారసత్వం తీసుకునే అదృష్టాన్ని
తీసుకుని వచ్చి కూర్చున్నాము ఈ స్కూల్లో. कौन सा वर्ष? మనుష్య సే దేవత నరసింహనారాయణ बनने का वर्ष. ఎలాంటి వారసత్వం? మనుషుల నుండి దేవతలుగా, నరు నుండి నారాయణగా అయ్యే వారసత్వం పొందే అదృష్టాన్ని తీసుకొని వచ్చాము ఇక్కడ. इस रावण के भ्रष्टाचारी राज्य से ले जाते हैं. ये है रावण का भ्रष्टाचारी राज्य. भ्रष्टाचारी विकार से पैदा होते हैं और विकारी को ही भ्रष्टाचारी कहा जाता है. ఇది రావణ్ యొక్క భ్రష్టాచారి రాజ్యం. ఇక్కడ నుండి బాబా తీసుకుని వెళ్ళిపోవటానికి వచ్చారు. ఇది రావణ్ యొక్క భ్రష్టాచారి రాజ్యం. భ్రష్టాచారి అంటే వికారాలతో జన్మించేవారు మరియు వికారిగా ఉండేవారిని భ్రష్టాచారి అని అనడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. భగవాన్ వాజ్ का महाशत्रु है, तुमको इन पर जीत पानी है, तभी श्रेष्ठाचारी बनेंगे. భగవాన్ వాచ్ ఇది కామ మహాశత్రువు. దీనిపైన విజయం పొందినప్పుడే మీరు శ్రేష్టాచారిగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. భారత్ హీ భ్రష్టాచారి, भारत ही श्रेष्ठाचारी बनेगा. मूत पलित को ही भ्रष्टाचारी कहा जाता है. భారతదేశాన్ని భ్రష్టాచారి భారతదేశమని అంటున్నాము. భారతదేశమే శ్రేష్టాచారిగా తయారవుతుంది. మురికి వస్త్రాలుగా ఉండేవారిని, వికారాలకు వశమయ్యేవారిని భ్రష్టాచార్యులు అనడం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. सतयुग में भ्रष्टाचारी होते ही नहीं, क्योंकि वहाँ माया का राज ही नहीं है. इस समय है ही రావణ్ రాజ్. సతీగంలో భ్రష్టాచార్యులు ఎవరు ఉండరు, ఎందుకంటే అక్కడ మాయా రాజ్యమే లేదు. ఈ సమయంలో అయితే ఉన్నదే రావణ రాజ్యం. సబ్మే పంచ వికారే. రావణ రాజ్యం అని ఎందుకంటున్నా, అందరిలో పంచవికారాలు ఉంటున్నాయి అని చెప్తున్నారు బాబా. सतयुग में भी अगर रावण राज्य होता तो वहाँ भी रावण को జలాతే. సతీగంలో ఒకవేళ రావణ రాజ్యం ఉన్నట్లయితే రావణాసురుణ్ణి అక్కడ కూడా కాల్చాలి కదా అంటున్నారు బాబా. వహా ఏ బాతే హోతీ నే, అక్కడ ఈ విషయాలు ఉండవు రావణ్ణి కాల్చడం. వహా శ్రేష్టాచారి, ఎందుకంటే అక్కడ అందరు కూడా శ్రేష్టాచార్యులుగా ఉండే రాజ్యమే అది. भ्रष्टाचारी दुनिया में कोई ऊंच पोजीशन पर है तो सब उनको मानते हैं. जैसे सन्यासी बहुत अच्छी पोजीशन पर है तो सब उनको मानते हैं, क्योंकि वे पवित्र रहते, तभी सब मनुष्य उनको अच्छा समझते हैं. ఈ భ్రష్టాచార్య ప్రపంచంలో ఎవరైనా ఉన్నతమైన పొజిషన్లో ఉంటే వాళ్ళని అందరూ గౌరవిస్తారు. ఎలాగైతే సన్యాసులు చూడండి, భ్రష్టాచారి ప్రపంచమే అయినప్పటికీ వాళ్ళని అందరూ గౌరవిస్తారు, ఎందుకంటే వాళ్ళు పవిత్రంగా ఉంటారు అని. వాళ్ళని మంచి వాళ్ళని భావిస్తారు సమాజంలో. గవర్నమెంట్ भी अपने से अच्छा समझते, उनको अपना राजगुरु भी बनाते. గవర్నమెంట్ కూడా వాళ్ళకన్నా సాధు సన్యాసులు వీళ్ళు మంచి వాళ్ళు అనే భావన గవర్నమెంట్కి కూడా ఉంటుంది. వాళ్ళని రాజగురువులుగా కూడా చేసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. పూర్వం నుండి సిస్టమ్ కదా, రాజగురువులుగా చేసుకుంటూ ఉంటారు. सतयुग में तो गुरु का नाम होता ही नहीं. गुरु आता सदगति करने वाले शास्त्र में तो कहानियाँ बना दिए. సతీగంలో గురువులని పేరు ఉండదు, రాజగురువులు కూడా ఉండరు అని చెప్తున్నారు బాబా. కథలు అలా శాస్త్రాల్లో రాశారు గురువులు ఉన్నట్టు రాజుల దగ్గర. కానీ వాస్తవానికి సతయుగం త్రేతయుగంలో గురువులు అనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే గురువులు అంటే సద్గతి ఇచ్చేవాళ్ళు కదా, అక్కడ సద్గతిలోనే ఉంటారు కాబట్టి గురువులు అవసరం ఉండరు. कहानियाँ बना दी हैं राजा जनक ने, उन्हें जेल में डाल दिया, जिनमें ब्रह्म ज्ञान राजयोग का ज्ञान नहीं था. जब उन्हें राजयोग का ज्ञान मिला तब सेकंड में जीवन मुक्ति को पाया. శాస్త్రాల కథలు రాశారు రాజా జనకుడు. అతని దగ్గర చాలామంది పండితుల్ని పిలిచాడు.
ఎవరైనా నాకు ఆత్మజ్ఞానం చెప్పాలి, రాజయోగం నేర్పించాలి అని. కానీ ఎవరిలో కూడా సరైన అతనికి సంతృప్తి కలిగేలా రాజయోగం కానీ ఆత్మజ్ఞానం కానీ ఎవరు ఇవ్వలేకపోయారు. అటువంటి వారందరినీ కూడా జైల్లో వేసేసారంట జనక మహారాజు. ఎవరైతే ఆఖరికి అంటే ఆ కథలో చెప్తారు అష్టావక్రుడు ఆత్మజ్ఞానం ఇచ్చాడు, రాజయోగం యొక్క జ్ఞానం ఎప్పుడైతే దొరికిందో అష్టవక్రుని ద్వారా సెకండ్లో జీవన్ముక్తి పొందేడు జనకుడు అని కథలు రాశారు. వాస్తవానికి సత్యయుగం త్రేతాయుగంలో ఏమి గురువుల దగ్గర నుండి ఈ యోగం నేర్చుకోవటము ఇవేమీ అక్కడ ఉండవు. అది ఇక్కడి విషయం. జనకుడు అంటే రాజ్యం చేస్తూ ఉన్నాడు, అంటే గృహస్థంలో ఉండే వ్యక్తులు ప్రవృత్తిలో ఉంటూ జ్ఞానము జీవితంలో తెచ్చేవారే జనక మహారాజు అనుకోవచ్చు. అటువంటి వారికి అష్టావక్రుడు అంటే ఒక రూపము అనేది లేదు, బాబా బిందు, అందుకే అష్టావక్రుడు అని చెప్పారు. బాబా వచ్చి జీవన్ముక్తి యొక్క జ్ఞానం ఇస్తున్నారు. भ्रष्टाचार का सिर्फ ये अर्थ नहीं कि रिश्वत आदि काटते हैं, नहीं, बाप कहते हैं जो भी मनुष्य मात्र है सब भ्रष्टाचारी है, क्योंकि सबके शरीर विकार से पैदा होता है, तुम्हारा शरीर भी विकार से पैदा हुआ है. బాబా చెప్తున్నారు భ్రష్టాచారిలో అంటే ఈ ప్రపంచంలో ఏమనుకుంటారు అంటే లంచాలు తీసుకునే వాళ్ళు భ్రష్టాచారులు, ఇది భ్రష్టాచారం అంటారు. కానీ బాబా చెప్తున్నారు ఇక్కడ లంచాలు తీసుకోవడము భ్రష్టాచారం అంటే అనుకోవచ్చు, కానీ వికారాలతో శరీరం జన్మిస్తుంది. వారందరినీ కూడా అటువంటి మానవ మాత్రలు అందరూ కూడా భ్రష్టాచారీలే అని చెప్తున్నారు బాబా. మీ శరీరం కూడా వికారాలతోని జన్మించినటువంటి శరీరము. परंतु अभी तुम अपने को आत्मा समाज बाप के बने हो, देहाभिमान छोड़ दिया है, इसलिए तुम परम पिता परमात्मा की मुखवंशावली हो, ईश्वरे संतान हो. బాబా చెప్తున్నారు మీ శరీరం కూడా వికారాలతోనే జన్మించింది అయినప్పటికీ మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబా పిల్లలుగా తారై ఉంటున్నారు. మీరు ఈ సమయంలో దేహాభిమానం విడిచిపెట్టే పురుషార్థం చేస్తున్నారు. అందుకనే భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారి వైపు వెళ్ళగలుగుతున్నారు మీరు. అందువలన మీరు ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకున్నారో, పరంపిత పరమాత్మ సంతానంగా తయారయ్యారో, పరంపిత పరమాత్మ యొక్క ముఖవంశవలి ఈశ్వరీయ సంతానమైపోయారు మీరు. పరంపిత పరమాత్మని ఆకర్తుం ఆత్మకు को अपना बनाया, ये बहुत गोह्य बातें हैं. పరంపిత పరమాత్మ స్వయంగా వచ్చి ఆత్మ మిమ్మల్ని తన సంతానంగా తయారు చేసుకున్నారు. ఇది చాలా గుహ్యమైన విషయాలు అని చెప్తున్నారు బాబా. हम आत्मा परमपिता परमात्मा की वंशावली बनने हैं. आत्मा कहते बाबा, सत्युग में आत्मा कोई परमात्मा को बाबा नहीं कहेगी. बाबा చెప్తున్నారు ఆత్మ పరంపిత పరమాత్మ యొక్క వంశావళిగా తారయ్య మనము. ఆత్మ చెప్తుంది బాబా అని ఇక్కడ పిలుస్తుంది. సతీయుగంలో ఎవరు కూడా పరమాత్మను గుర్తు చేసుకొని బాబా అని జ్ఞాపకం చేసుకోరు, బాబా అని పిలువరు అక్కడ అని చెప్తున్నారు బాబా. వాతో జీవాత్మకు బాబాకి బాబా నాన్న అని పిలుపు ఉన్న జీవాత్మని అంటే జన్మ ఇచ్చిన తండ్రిని మాత్రమే అక్కడ బాబా అని పిలుస్తారు. జీవాత్మను బాబా అని పిలుస్తారు. అంతేకాని పరమాత్మను బాబా అని పిలిచే గుర్తు చేసుకునే విషయము అక్కడ ఉండదు అని చెప్తున్నారు బాబా. तुम जीवात्मा हो. अब बाबा ने कहा है अपने को आत्मा निश्चय परमात्मा को याद करे. ఇప్పుడు మీరు జీవాత్మ అయి ఉన్నారు. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకుంటూ పరమాత్మను జ్ఞాపకం చేసుకోండి. सबसे उत्तम जन्म तुम ब्राह्मणों का है. आत्मा कहती हम आपके बच्चे बने हैं, गर्भ से थोड़े ही निकले हैं. बाबा को पहचान कर उनके बने हैं.
అన్నింటికన్నా ఉత్తమమైన జన్మ బ్రాహ్మణ జన్మ అని చెప్తున్నారు బాబా. ఆత్మ ఇప్పుడు చెప్తుంది కదా, బాబా మీ పిల్లలుగా అయిపోయాం మేము. ఎలా అయ్యారు? గర్భం ద్వారా ఏమీ జన్మ తీసుకోలేదు కదా, బాబాను గుర్తించి బాబా పిల్లలుగా తయారయ్యాం. ఇదే ఒక జన్మ. शिव बाबा हम आपके ही हैं और आपके ही मत पर चलेंगे. कितनी सूक्ष्म बातें हैं. शिव बाबा మేము మీ వారిగానే ఉన్నాము, మీరిచ్చే మత పైన నడుస్తాము అని చెప్తున్నారు కదా పిల్లలు. ఇదే బాబాకు పిల్లలుగా కావడం. గర్భం ద్వారా ఏమి జన్మ తీసుకోవట్లేదు మనం. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు అని చెప్తున్నారు బాబా. बाबा ने कहा है जब बाबा के पास जाते तो ये निश्चय करो कि हम शिव बाबा के सामने बैठे हैं. आत्मा भी निराकार है तो शिव बाबा भी निराकार है. బాబా చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే బాబా దగ్గర వస్తున్నారో అప్పుడు ఈ నిశ్చయం మనసులో ఉండాలి, శివ బాబా ఎదురుగా కూర్చున్నాను నేను అని. నేను కూడా నిరాకారిని, శివ బాబా కూడా నిరాకారి అని ఇటువంటి స్మృతిలో ఉండాలి, ఇలాంటి ఆలోచనలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎందుకు? शिव बाबा की याद से विकार विनाश होते हैं. याद नहीं किया तो भ्रष्टाचारी बने. ఎందుకంటే శివ్ బాబా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. స్మృతి చేయకపోతే భ్రష్టాచారిగా అయిపోతారు అన్నారు బాబా. కితनी बड़ी बातें हैं, परंतु बहुत बच्चों को ये भूल जाता कि मैं आत्मा परम पिता परमात्मा की गोद में बैठा. ఎంత గొప్ప విషయాలు బాబా చెప్తున్నారు. కానీ చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉంటారు, నేను ఆత్మ పరం పిత పరమాత్మ వాళ్ళు కూర్చున్నాను అని. భూల్నే के कारण वो नशा और खुशी नहीं रहती. పరమాత్మ సంతానమై ఉన్నాను, అతని వడిలో కూర్చున్నాను, అతని సమ్ముఖంగా కూర్చున్నాను, ఈ విషయాన్ని మర్చిపోవటం వలన ఆ నశ ఆ ఖుషి ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. बाबा को याद करने की आदत पड़ जाए तो देही अभिमानी बन जावे. బాబాని జ్ఞాపకం చేసుకోవడం అనేది అలవాటైపోతే ఆత్మాభిమానిగా తయారైపోతారు. ఈ నశ ఈ ఖుషి ఎప్పుడు ఉంటుంది. ఎవరి పిల్లలు అయ్యాం మేము, ఎంత గొప్పవాళ్ళం అని. విలాయత్ में बहुत बच्चियां हैं, सम्मुख नहीं है, परंतु బాబా को याद करते, బాబా को बहुत प्यार से याद करना. విదేశాల్లో చాలామంది పిల్లలు భలే బాబాకు దగ్గరగా లేరు, ఎదురుగా లేరు, కానీ చాలా జ్ఞాపకం చేస్తారంట బాబాను. అలా చాలా జ్ఞాపకం చేస్తూ ఉండాలి బాబాను అంటున్నారు బాబా. जैसे सजनी साजन को कितना प्यार से याद करते हैं, चिट्ठी नहीं आती तो सजनी बहुत हैरान हो जाती है. तुम सजनियों को तो धक्का खा खा कर साजन मिला है तो याद अच्छी रहनी चाहिए, चलन भी बड़ी अच्छी चाहिए. ఎలాగైతే ప్రియురాలు ప్రియుడిని ఎంత ప్రేమతో జ్ఞాపకం చేస్తుంది, ప్రియుడి నుండి ఉత్తరం రాలేదంటే ప్రియురాలు హైరాణ అయిపోతూ ఉంటారు కదా. మరి ఇక్కడ ప్రియుడు ఎవరు మనకి? అన్నయ్యలు కూడా ప్రియుడు ఎవరు? శివ బాబా. ఈ ప్రియుడిని ఎంత ప్రేమతో జ్ఞాపకం చేయాలి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఎన్నో దెబ్బలు తిని తిని వెతికి వెతికి ఇప్పుడే ప్రియుడు దొరికారు కదా, మరి ఎంత బాగా జ్ఞాపకం చేయాలి ప్రియుణ్ణి అని చెప్తున్నారు బాబా. చలన్ भी बड़ी अच्छी चाहिए. అసలు చలన్ వాళ్ళ గలా హీ గుట్ జాతా. నడవడికి కూడా చాలా బాగుండాలి. ఇక్కడ అసలు నడవడికి ఉంటే గొంతు పని చెయ్యదు అంటున్నారు బాబా. జ్ఞానం చెప్పలేరు बाबा. चलन से ही समझ जाते हैं, ये याद नहीं करते इसलिए धारणा नहीं होती. నడవడికను చూసే బాబాకు అర్థమైపోతుందంట, వీళ్ళంతగా బాబాని జ్ఞాపకం చేయట్లేదు, అందుకే ధారణ అవ్వదు వీళ్ళకి అని. सर्विस नहीं कर सकते तो पद भी नहीं पा सकेंगे. బాబాను సరిగా జ్ఞాపకం చేయకపోతే జ్ఞానం ధారణ అవ్వదు, సర్వీస్ చేయలేరు, సర్వీస్ చేయకపోతే పదవి కూడా పొందలేరు అని చెప్తున్నారు బాబా. పేలే పేలే తో బాప్ కా बनना है, बीके बनना पड़े. बीके को जरूर शिव बाबा ही याद रहेगा क्योंकि दादे से भरोसा लेना है. మొట్టమొదట బాబా పిల్లలుగా బీకేగా తారవాలి అని చెప్తున్నారు బాబా. బీకే అయిన వారికి తప్పకుండా శివ బాబాయే జ్ఞాపకం ఉంటారు కదా. ఎందుకంటే తాతయ్య నుండే వారసత్వం లభిస్తుంది.
याद में रहना बड़ी मेहनत है। ऐसा कोई मत समझे भोग लगता है, हम वो खाते हैं तो बुद्धि योग बाबा से लग जाएगा। नहीं, ये तो शुद्ध भोजन है, परंतु वो मेहनत ना करे तो कुछ भी नहीं हुआ। బాబా చెప్తున్నారు, బాబా స్మృతిలో ఉండడం అనేది చాలా శ్రమతో కూడినటువంటి విషయము. ఇలా అనుకోకండి, భోగు పెట్టి తింటున్నాం కదా, శాకాహారం తీసుకుంటున్నాం, బాబాకు అర్పించి తింటున్నాం కాబట్టి బాబాతోని మా బుద్ధి యోగం ఉన్నట్టే అని అనేసుకోకండి. ఇది బాబాకు భోగు పెట్టడము, శాకాహారి భోజనం, బాబాకి భోగు అర్పించి తినడం, ఇదేంటంటే శుద్ధ భోజనం చేయడము అని ఒక నియమము కింద లెక్కకు వస్తుంది. అంతేకాని బాబాని జ్ఞాపకం చేయడానికి మళ్ళీ వేరేగానే శ్రమ పడాలి. మీరు శ్రమ పడకపోతే ఏమీ ప్రాప్తి లేదు అని చెప్తున్నారు బాబా. శ్రేష్టాచారి యాద్ సే హీ బనేంగే. బాబాని జ్ఞాపకం చేయడం వల్లనే శ్రేష్టాచారిగా తయారవుతాము. పవిత్రత ఫస్ట్ है। आत्मा को शुद्ध बनाने के लिए योग का बल चाहिए। पानी में स्नान आदि करने से तो पवन बन नहीं सकते, क्योंकि पतित आत्मा ही बनती है। बाबा చెప్తున్నారు ఇక్కడ పవిత్రత అనేది ఫస్ట్. ఆత్మను శుద్ధంగా తయారు చేసుకోవడం కోసం యోగ బలం అనేది కావాలి అని చెప్తున్నారు బాబా. ఆత్మను పవిత్రంగా తయారు చేసుకోవటానికి ఏం కావాలి? యోగ బలం అనేది కావాలి. అంతేకాని గంగలో వెళ్ళి స్నానం చేస్తే పావనంగా అయిపోలేరు. ఎందుకంటే పతితంగా అయింది ఆత్మయే, శరీరం కాదు కదా. ఆ గంగ శరీరానికి తగులుతుంది. ऐसे थोड़ी कहेंगे जेवर झूठा है, सोना सच्चा है। वो लोग समझते हैं आत्मा शुद्ध है, जेवर झूठा है, उनको हम साफ करते, परंतु नहीं. బాబా చెప్తున్నారు ఇలా అనడానికి లేదు కదా. నగలు అసత్యముగా ఉన్నాయి, బంగారము సత్యమైంది అంటారా? బంగారం మంచిదే, నగలే కల్తీ ఉంది అంటారా? అన్నారు కదా. అలాగే ఆత్మ శుద్ధంగా ఉంది, శరీరమే కల్తీ, అందుకే దీన్ని కడుక్కోవడానికి గంగలో ములుగుతాము అంటే ఇది కరెక్టా? आत्मा अगर शुद्ध होती तो शरीर भी शुद्ध होता. यहाँ एक भी श्रेष्ठ नहीं है. सतयुग में ऐसे नहीं कहेंगे, वो तो संपूर्ण निर्विकारी चोला विकारी हो तो आत्मा फिर पवित्र कैसे हो सकती है? ఒకవేళ ఆత్మ శుద్ధంగా ఉంది మాది అంటే శరీరం కూడా కల్తీ లేదు, శుద్ధంగా ఉంది అని అర్థము అంటున్నారు బాబా. కానీ ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్టమైన వారు లేరు. సతీగంలో అలా అన్నారు, అక్కడ సంపూర్ణ నిర్వికారిలే ఉంటారు అని చెప్తున్నారు బాబా. ఒకవేళ శరీరము వస్త్రము వికారిగా ఉంది అంటే ఆత్మ పవిత్రంగా ఉంది అని ఎలాగా మీరు ఒప్పుకుంటారు? ఆత్మ కూడా అపవిత్రంగా ఉన్నట్టే లెక్క. సోనా పవిత్ర హే और जेवर झूठे बने कैसे हो सकता? బంగారం పవిత్రమైందే, నగలే కల్తీ అనేది ఎలా అవుతుంది చెప్పండి? బంగారం ఎలా ఉంటే నగలు అలా ఉంటాయి కదా, ఆత్మ ఎలా ఉంటే శరీరం అలా ఉంటుంది. అంటే పతితత్వం అనేది ఆత్మకు లేదు, శరీరానికి ఉంది అంటే అది ఎలా అవుతుంది? ये अच्छी तरह समझना है. इस समय कोई भी श्रेष्ठाचारी नहीं है, बाप को भी नहीं जानते और पवित्र भी नहीं है. ఇది చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సమయంలో ఎవరు కూడా శ్రేష్టాచారిగా లేరు. बाबा परिचय तेलीदु, पवित्रता కూడా లేదు ఎవరిలోని అన్నారు బాబా. तुम बच्चे जानते कि गरीब ही गुप्त पुरुषार्थ करके राजभाग्य लेते, बाकी तो सबका विनाश होना है. పిల్లలు మీరు తెలుసుకున్నారు, పేదలే గుప్తంగా పురుషార్థం చేసుకొని రాజభాగ్యాన్ని తీసేసుకుంటారు, మిగిలిన మానవులందరూ కూడా వినాశనం అయ్యేది ఉంది అని చెప్తున్నారు బాబా. ये ज्ञान है भारत के लिए. बाबा कहते मेरे भक्तों को ये ज्ञान सुनाओ. शिव के पुजारी हो या देवताओं के पुजारी हो, दूसरे धर्मों में भी बहुत कन्वर्ट हो गए, उनसे भी निकल आएंगे. బాబా చెప్తున్నారు భారతీయులకి జ్ఞానం వినిపించండి, అందులో కూడా నా భక్తులకి మీరు వినిపించండి జ్ఞానము అని చెప్తున్నారు బాబా. శివుని యొక్క పూజారీలు లేదా దేవతా పూజారీలు ఉంటారు కదా, అక్కడ మందిరాల్లో వెళ్ళి ఈ జ్ఞానం వినిపించండి అని చెప్తున్నారు బాబా. ఇతర ధర్మాల్లో కూడా కన్వర్ట్ అయిన వారు ఉంటారు, వారికి కూడా జ్ఞానం వినిపించండి.
వేరే ధర్మాల నుండి కూడా బాబా పిల్లలు బయటపడవచ్చు అని చెప్తున్నారు బాబా. मूल बात ये यहाँ की पवित्रता, तब तो अपवित्र मनुष्य उन्हों को अपना गुरु बनाए माथा टेकते हैं. ముఖ్యమైన విషయం ఇక్కడ పవిత్రత. అపవిత్ర మానవులు వెళ్ళి పవిత్రత ఉండేవారు ఎదురుగా తల వంచి వాళ్ళని గురువులుగా భావిస్తారు. పవిత్రత ముఖ్యమైనది కాబట్టే కదా ఈ మహత్వము ఉంది సమాజంలో అని చెప్తున్నారు బాబా. परमात्मा तो है एवर पवित्र, उनको संपूर्ण निर्विकारी भी नहीं कह सकते. परमात्मा की महिमा अलग है. परमात्मा सदा पवित्रुడు, ఎవర్ పవిత్రుడు. అతనిని సంపూర్ణ నిర్వికారి అనొచ్చా? పరమాత్మను సంపూర్ణ నిర్వికారి అని చెప్పచ్చా? లేదు. సంపూర్ణ నిర్వికారి అని దేవతలకు చెప్తారు. పరమాత్మకు సదా పవిత్రమైన వాడు, ఎవర్ పవిత్రం. పవిత్రత సాగరుడు, పరమ పవిత్రుడు, పతిత పావనుడు, ఇవి వర్ణిస్తాం. బాబాలో ఉన్న పవిత్రత, పరమాత్మలో ఉన్న పవిత్రతను. देवताओं की महिमा अलग गाई जाती, संपूर्ण निर्विकारी सर्वगुण संपन्न. उनको फिर विकारी जरूर बनना है. దేవతల మహిమ వేరు, సంపూర్ణ నిర్వికారి సర్వగుణ సంపన్నులు. సంపూర్ణ నిర్వికారి అని మహిమ చేసాము అంటే అర్థం మళ్ళీ వాళ్ళు వికారిగా అవుతున్నారు. అందుకే సంపూర్ణ నిర్వికారి అని మహిమ చేసిన. వికారి నుండి నిర్వికారి అయ్యేది ఉంది కాబట్టి సర్వగుణ సంపన్నులు అని మనం చెప్తున్నాము వాళ్ళని. అంటే ఒకప్పుడు గుణాలు తరిగిపోతే మళ్ళీ నింపుకుంటారు. అదే పరమాత్మని సర్వగుణ సంపన్నుడు అంటాం, సర్వగుణ సాగరుడు అని చెప్తాము. ये बातें बुद्धि में धारण कर फिर औरों को भी समझाना है. ఈ విషయాలు బుద్ధిలో ఇలా అర్థం చేసుకుని ధారణ చేసుకుని ఇతరులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, అర్థం చేయించాలి. యాదవ్ और कौरव ये था राजा रानी तथा प्रजा, सबने विनाश को पाया है. बाकी जय जयकार पांडवों से न की हुई वो है गुप्त. యాదవులు కౌరవులు చూపించారు కదా చరిత్ర. ఈత రాజారాణి తత ప్రజ అందరూ వినాశనం అయిపోయారు అని చెప్పారు. ఆఖరికి జయ జయకారాలు పాండవ సైన్యానికి జరిగింది అని చెప్పారు. పాండవులు గుప్తంగా ఉన్నారు అని చెప్పారు. शास्त्र में तो दिखा ये पांडव पहाड़ों पर गल गए, प्रलय का हिसाब निकाल दिए, परंतु प्रलय तो होती ही नहीं है. ఇంకా ఏం చూపించారు? పాండవులు విజయం పొందేక కొండల మీద వెళ్ళి కరిగిపోయారు పర్వతాలపై వెళ్తూ. ఇంకా అంత జలమేమైపోయింది కింద, ప్రళయం అయిపోయింది అని. కానీ ప్రళయం అనేది జరగదు అని చెప్తున్నారు బాబా. పాండవులంటే మనమే కదా. మనం విజయం పొందాక ఏమైనా పర్వతాల మీదకి ఎక్కి కరిగిపోతామా? ఈ శరీరాలు ఏమైనా కరిగిపోవడం అలాగా ఉంటుందా ఏంటి? లేదు కదా. పర్వతము అంటే అక్కడ ఉన్నత స్థితి. మనం విజయం పొందాక స్థితి ఉన్నతమైంది తయారవుతుంది, అదే పర్వతము అని చూపించారు. కరిగిపోవడము అంటే ఉన్నత స్థితి తయారైపోతే శరీరాలు వదిలి వెళ్ళిపోవాలి మనం, సంపూర్ణ స్థితి వచ్చేస్తుంది. అదే శరీరాలు మాయమైపోవడం, కరిగిపోవడం అని చూపించారు. गीता का भगवान कहते मैं धर्म की स्थापना करता हूँ, पति दुनिया में आया हूँ, पावन राज्य बनाने, राजयोग सिखाने आया हूँ. ये जो प्रदर्शनी होती है उसमें राजयोग भी सिखाया जाता है. तुम्हारा सारा मदार है समझाने पर. గీతా భగవంతుడు చెప్తున్నారు, నేను ధర్మ స్థాపన చేస్తున్నాను, పతిత ప్రపంచంలో పావన రాజ్యాన్ని తయారు చేయటం కోసమే వచ్చాను. అందుకే రాజయోగం నేర్పిస్తున్నాను నేను, పావన రాజ్యాన్ని స్థాపించటానికి. బాబా చెప్తున్నారు, ప్రదర్శనలు అవి పెట్టినప్పుడు కూడా రాజయోగం అనేది మనం నేర్పించటం జరుగుతుంది. ఆధారం అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం పైన ఉంటుంది అని చెప్తున్నారు బాబా.
बाबा ने कहा था ये चित्र बनाओ कि कैसे हम राजयोग में रहते ऊपर में शिव बाबा का चित्र, हम शिव बाबा की याद में बैठे हैं, उनकी मत पर చల్తే हैं। శివ బాబా చెప్తున్నారు చిత్రాలు ఎలా తయారు చేయాలంటే రాజయోగంలో ఇలా మనం కూర్చుంటున్నాం, పైన శివ బాబా చిత్రం, శివ బాబాతో ఇలా బుద్ధి కనెక్ట్ అయి కూర్చొని ఉన్నాం, అలా చిత్రాలు శివ బాబా స్మృతిలో కూర్చున్నాము, అతని మతంపై నడుస్తున్నాము అనేది తెలిసేలా ఇతరులకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలయ్యేలా అలా ఉండాలి. చిత్రాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన కోర్స్ చెప్పే చిత్రాల్లో ఉన్నాయి కదా, అలాగా वो है श्री श्री रुद्र जो हमको श्रेष्ठ बनाते। श्री श्री का टाइटल वास्तव में उनका ही है। शिव बाबा श्री श्री శ్రేష్టాతి శ్రేష్టమైన వారు రుద్రుడు మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. శ్రీ కాబట్టి అతడే మనల్ని శ్రీగా శ్రేష్టంగా తయారు చేస్తారు. శ్రీ అనే టైటిల్ वास्तवाనికి शिव बाबा के वर्तिస్తుంది. ये भारत क्यों इतना गिरा है? एक तो ईश्वर को सर्वव्यापी समझ बैठे और अपने को ईश्वर मान बैठे. ఇంకో పాయింట్ బాబా చెప్తున్నారు, భారతదేశం ఎందుకు ఇంత దిగజారిపోయింది? పొరపాట్లు ఏం జరిగాయి అంటే, ఒకటి ఈశ్వరుని సర్వవ్యాపి అనుకొని కూర్చున్నాను. ఒకటి అంటే అందరిలోని ఈశ్వరుడే ఉన్నాడని. రెండవది నేను ఈశ్వరుణ్ణి అని చెప్పుకుంటున్నారు. అందుకే భారతీయులు ఇంత దిగజారిపోయారు. तुम जानते सदगुरु तो एक ही बाप है, उनकी ये जन्मभूमि है. మీరు తెలుసుకున్నారు, సద్గురు అయితే ఒక శివ బాబాయే. शिव बाबा का जन्मभूमि ई भारत देशम. सच्ची सच्ची सत्यनारायण की कथा बाप ही आकर सुने बेड़ा पार करते हैं. సత్య సత్యమైన సత్యనారాయణ కథ బాబాయే వినిపించి మన నావను తీరానికి చేరుస్తుంది. నావలో ప్రయాణం చేసే ముందు సత్యనారాయణ కథ విని వెళ్తారంట. వ్యాపారస్తులు కూడా నావలో ప్రయాణానికి వెళ్ళే ముందు సింధీలేతల సత్యనారాయణ కథ వ్రతం పెట్టుకొని చేసుకొని అప్పుడు బయలుదేరేవారంట. బాబా చెప్తున్నారు వాస్తవానికి అది సత్యనారాయణ కథలో కూడా నావే కదా, నావ యొక్క కథ ఉంటుంది కదా. నావలో సంపదలన్నీ పోతాయి, మళ్ళీ కథ వింటే వ్రతం చేస్తే సంపదలు నిండిపోతాయి. అలా ఇప్పుడు బాబా చెప్పే ఈ కథ వింటే మన నావ నిండిపోతుంది, నావ తీరానికి చేరిపోతుంది అని చెప్తున్నారు బాబా. बाप कहते पतित पावन तो मुझे ही कहते हो ना, मुझे ही सबको वापस ले जाना है. శివ బాబా చెప్తున్నారు పతిత పావనుడు అని నా మహిమ చేశారు కదా మీరు, నేనే వచ్చి అందరినీ ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. ఎవరైతే అందరినీ పావనంగా చేయగలరో వాళ్ళే ఇంటికి తీసుకెళ్తారు, ఎందుకంటే పావనంగా చేస్తే తీసుకెళ్ళాలి కదా. ये है क़यामत का समय जबकि हिसाब किताब चुकता कर हम वापस जाते हैं. ఇప్పుడు మన లెక్కాచారాలన్నీ సమాప్తి చేసుకొని ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇది కయామత్ కా సమయ, వినాశన కాలము అని చెప్తాము. सब कहते नव भारत नव दिल्ली हो, अब नव भारत को स्वर्ग, नव भारत तो स्वर्ग ही था, अब तो नर्क है ना. भ्रष्टाचारी बनते जाते हैं. ये समझने और समझाने की बातें हैं. అందరూ అనుకుంటున్నారు కొత్త భారతదేశం, న్యూ ఇండియా, న్యూ ఢిల్లీ తయారు కావాలి అని, నూతన భారతదేశం తయారు కావాలి అని. కానీ నవ భారతదేశం ఉన్నప్పుడు స్వర్గమే ఉండేది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడైతే అలా లేదు కదా, ఇంత న్యూ ఢిల్లీ అని పేరు పెట్టుకునేది నరకం కదా. భ్రష్టాచారిగా అవుతూనే ఉన్నాడు రోజు రోజుకి ఇంకా మనుషులు. ఇవన్నీ అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. आत्मा और परमात्मा का रूप भी कोई नहीं जानते, बल्कि ते हम आत्मा परमात्मा के संतान हैं, परंतु नॉलेज चाहिए ना. बाप में नॉलेज है. ఆత్మ మరియు పరమాత్మ రూపం కోసం కూడా ఎవరికి తెలియదు. భలే చెప్తూ ఉంటారు నేను ఆత్మ పరమాత్మ సంతానాన్ని అనుకుంటారు భక్తిలో కూడా, కానీ నాలెడ్జ్ ఉండాలి కదా. అతడేంటి, ఎక్కడ ఉండేవాళ్ళం, ఎలా తండ్రి అయ్యారు అతడు, అతని సంతానం ఎలా అయ్యాం మనం, ఇదేమీ జ్ఞానం తెలియదు. ఊరికే అనుకుంటారు మనందరం పరమాత్మ సంతానము అని. బాబాలో అయితే జ్ఞానం ఉంది కదా. आत्मा में नॉलेज कहाँ है, हम आत्मा कितने पुनर्जन्म लेती, कहाँ रहती, फिर कैसे आते, क्यों दुखी बनती, कुछ भी समझ नहीं. బాబా ఒక చిన్న బిందువైన నాలెడ్జ్ అనేది ఉంది ఆ బిందువులో,
కానీ మన ఆత్మల జ్ఞానం ఎక్కడుంది? ఆత్మ అనేది కానీ, ఆత్మ ఎన్ని పునర్జన్మలు తీసుకుంటాము అని, ఎక్కడ నివసిస్తూ ఉంటాం మనం, ఎలా కిందకి దిగి వస్తాము, ఇక్కడ వచ్చాక ఎందుకు దుఃఖిగా అయిపోతున్నాము, ఈ విషయాలు ఏమి జ్ఞానం ఎవరికి తెలియదు అంటున్నారు బాబా. तुम बच्चे जानते बाबा हम आत्मा को पवित्र बनाने आए तो वो दैवी गुण भी चाहिए. పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా, ఆత్మలు మనము బాబా మన ఆత్మని పవిత్రంగా దాచేయటానికి వచ్చారు. పవిత్రత అంటే दैवी गुणाలు కూడా మనలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. मैं देवता बन रहा हूँ तो मेरे में कोई भी अवगुण नहीं होना चाहिए, नहीं तो 100 गुना दंड खाना पड़ेगा. నేను దేవతగా తయారవుతున్నాను కాబట్టి నాలో ఏ అవగుణాలు ఉండకూడదు అని గమనిక పెట్టుకోవాలి, లేకపోతే 100 రెట్లు దండన పడాల్సి వస్తుంది సుమా. पवित्रता की प्रतिज्ञा करके फिर कोई बुरा कर्तव्य करते हैं तो 100% अपवित्र भी बन पड़ते. పవిత్రతే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ఏమైనా చెడ్డ పని చేశారు అంటే 100% అపవిత్రంగా కూడా అయిపోతారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. सर्विस के बदले और ही डिसर्विस करते, इसलिए फिर पद भ्रष्ट हो जाते. सर्विस बदలు ఇంకా డిసర్విస్ చేసే వాళ్ళు అయిపోతారు, పదవి భ్రష్టం అయిపోతుంది, దానివల్ల పదవి పోతుంది. అటువంటి వారికి हमेशा आपस में एक दो में ज्ञान की चर्चा चलनी चाहिए. हम बाबा के पास आए कांटे से फूल अथवा मनुष्य से देवता बनने, बाप से स्वर्ग का वर्षा लेने, यही बात एक दो को సునాని చెయ్యి. పరస్పరం ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు జ్ఞానం యొక్క చర్చ చేసుకోవాలి. బాబా దగ్గరకు వచ్చాము, ముళ్ళ నుండి పూలు కావడానికి కదా, మనుషుల నుండి దేవతలు కావడానికి వచ్చాము, బాబా నుండి స్వర్గ వారసత్వం తీసుకోవడానికి వచ్చాము. ఇలా ఒకరికొకరు ఇదే మాటలు వినిపించుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. आत्मा और परमात्मा का रूप भी कोई जानते नहीं, बल्कि आत्मा परमात्मा की संतान है, परंतु नॉलेज चाहिए, धारणा चाहिए. जो मायावी बातें करते किसको दुखी करते उनको ट्रेटर कहा जाता है. ఆత్మ పరమాత్మ రూపం కోసం కూడా ఎవరికి తెలియదు. భలే అంటారు మనం ఆత్మ పరమాత్మ సంతానం అని అనుకుంటారు, కానీ అతను ఎవరు, ఎలా ఉంటారు, అసలు మనం ఎవరు, ఆత్మ ఎలా ఉంటుంది, ఇది కూడా జ్ఞానం కావాలి కదా, అది లేదు. జ్ఞానం కావాలి, ధారణ జరగాలి. ఎవరైతే ధారణ చేయరో, మాయా మాటలు మాట్లాడుతుంటారో, ఎవరినైనా దుఃఖిగా చేస్తూ ఉంటారో వాళ్ళని ट्रेटर अंटार, नम्मक द्रोहुलू. ये भी दिखाया है ना कि असुरों को ज्ञान अमृत पिलाए फिर वो बाहर जाकर गंद करते थे. ऐसे भी बहुत है जो ज्ञान अमृत पीते भी रहते हैं और डिसर्विस भी करते रहते. वास्तव में तुम सब कन्याएं हो. अरे अदर कुमारी की तो मंदिर बने हुए, दिलवाड़ा तो तुम्हारे एक्यूरेट यादगार है. बाबा చెప్తున్నారు, ఇది కూడా చూపించారు. అసురులు జ్ఞాన అమృతం, అసురులకి జ్ఞాన అమృతం తాగిస్తే వాళ్ళు బయటకు వెళ్ళి మళ్ళీ చెత్త పనులు చేసేవారు అని. అసురులు అమృతం తాగి బయటకు వెళ్ళి, అందుకే కదా వాళ్ళకి శాపం కూడా పడింది అని శాస్త్రాలలో రాస్తారు. రాహు కేతు. అలాగే ఇక్కడ వస్తారు, జ్ఞాన అమృతం తాగుతారు కూడా, బయటకెళ్ళి డిస్సర్వీస్ చేసే పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనాలి, అసురులనే అనాలి కదా. వాస్తవానికి మీరందరూ కన్యలే, బ్రహ్మ కుమారి. బ్రహ్మకుమారి అయిన వారు కూడా అదర్ కుమారి ఎవరైనా ఉండి ఉండొచ్చు. వారిదే అదర్ దేవి మందిరం అని తయారైంది ఆ భూలో, మౌంట్లో అదర్ దేవి మందిరం ఉంది. ఇప్పుడు అర్బుదాదేవి అని మార్చేస్తారు ఆ పేరుని. అదర్ దేవి అసలు అంటే మేము 80sలో పాండవ భవన్, అప్పుడు ఓం శాంతి భవన్ కూడా లేదు, బాబా కలవడానికి మెడిటేషన్ అని. ఆ టైంలో అదర్ దేవి మందిరం అని చూడటానికి వెళ్ళి వచ్చేవాళ్ళం కూడా. చిన్న మందిరం, ఏమీ ఫేమస్గా ఉండదు. ఇప్పుడైతే కొంచెం ఏమో దాన్ని డెవలప్ చేస్తారేమో. అర్బుదాదేవి అని పేరు పెట్టారు ఇప్పుడు, అదర్ దేవి మందిరం అన్నమాట. అది ఎవరైతే మాతలు బాబా పిల్లలుగా నడుస్తున్నారో వాళ్ళది పక్కాగా
బాబాను ప్రత్యక్షం చేసి నడిచే మాతలు వాళ్ళదే అధర్దేవి మందిరం తయారైంది. అలాగే దిల్వాడా మందిరం, ఇది కూడా మీదే క్యూరేట్ మందిరం అని చెప్తున్నారు బాబా. కళ్ళు తెరుచుకొని తపస్సు చేస్తున్న మూర్తులు అవి చూడండి. तुम्हारे में भी किसकी बुद्धि में मुश्किल बैठता है, బుద్ధి బడి సాఫ్ చెయ్యే. మీలో కూడా కొంతమంది బుద్ధులు కష్టంగానే కూర్చుంటున్నాయి ఈ విషయాలని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ బుద్ధి చాలా సాఫ్గా ఉంటేనే విషయాలు కరెక్ట్గా బుద్ధిలో కూర్చుంటాయి. క్లీన్ ఉండాలి బుద్ధి. तुम अभी ईश्वरी परिवार के हो तो ख्याल करना चाहिए कि हमारी चलन कितनी अच्छी चाहिए, जो मनुष्य समझे कि इनको बराबर श्रीमत मिलती है. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారంలో సభ్యులయ్యారు. ఆలోచన నడవాలి కదా, మా నడవడికి ఎంత బాగుండాలి, ఈశ్వరుని సంతానం అయ్యాం కాబట్టి మనుషులకు అనిపించాలి నిజంగా వీళ్ళకు భగవంతుని యొక్క శ్రీమతమే దొరుకుతుంది, అందుకే వీళ్ళు ఇంత మంచిగా నడవడిక ఉంది అని అనిపించాలి కదా ఇతరులకి. యహా శ్రేష్ఠ తే శ్రేష్ఠ బనే తబ్ వహ పద్ మిలే, శ్రేష్ఠ యహా బన్నా. ఇక్కడ శ్రేష్ఠత శ్రేష్టంగా తయారై చూపిస్తేనే సత్యగల వెళ్ళి పదవి దొరుకుతుంది మనకి. ఇక్కడ శ్రేష్టంగా తయారవ్వాలి. ఏంటి వీళ్ళు ఓం శాంతిలో ఉన్నారు కానీ వీళ్ళు ఇలా అలా అలా రాకూడదు. అక్కడికి వెళ్ళాక వీళ్ళలో చాలా ప్రేమ అనేది తయారైంది, వీళ్ళలో చాలా స్వచ్ఛత అనేది నిండి ఉంది, వీళ్ళ నడవడికలో వీళ్ళ మాటల్లో చాలా క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది, సత్యత ఉంది, స్వచ్ఛత ఉంది. వీళ్ళలో కోపం అనే అంశం లేదు, కోపం తగ్గింది. వీళ్ళలో ఈర్ష్యా భావాలు అనేవి లేవు. ఇవన్నీ మనలో కనిపించాలి. గృహస్థ వ్యవహారం మీరైతే ఈ అంతిమ జన్మ పవిత్రైన, ముఖ్యంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य साथ. फर्स्ट पॉइंट, शुद्ध भोजन खाते हुए भी आत्मा को पावन बनाने के लिए याद की मेहनत जरूर करनी है. शुद्ध भोजనం తింటూ కూడా, శుద్ధ భోజనమే తింటున్నప్పటికి కూడా ఆత్మను పావనంగా తయారు చేసుకోవటం కోసం బాబా స్మృతిలో ఉండే శ్రమ తప్పకుండా పడాలి. యోగం చేయక్కర్లేదు. అన్నీ అంటే బ్రహ్మచారిగా ఉన్నాం, శుద్ధ భోజనం తిని ఇంకా యోగం ఎందుకు అలా అనుకోకండి. మళ్ళీ ప్రత్యేకంగా బాబాను స్మృతి చేసే శ్రమ పడాలి. యాద్ సే హీ శ్రేష్టాచారి బన్నా హై వికర్మ వినాశ్ కర్నే. ఎందుకంటే బాబా స్మృతి ద్వారానే శ్రేష్టాచారిగా తయారవ్వాలి, వికర్మలు వినాశనం చేసుకోవాలి. सेकंड पॉइंट, इस कयामत के समय में जबकि घर वापस जाना है तो पुराना सभी हिसाब किताब चुक कर देने, आपस में ज्ञान की चर्चा करनी, मायावी बातें नहीं करनी. ఈ వినాశన సమయంలో ఇంటికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి పాత లెక్కాచారాలన్నీ సమాప్తి చేసేసుకోవాలి. పరస్పరంలో జ్ఞానం యొక్క చర్చయే చేసుకుంటూ ఉండాలి. మాయావి మాటలు మాట్లాడుకోకూడదు. वरदान, प्योरिटी की रॉयल्टी द्वारा ब्राह्मण जीवन की विशेषता को प्रत्यक्ष करने वाले संपूर्ण पवित्र भव. పవిత్రత యొక్క రాయల్టీ ద్వారా బ్రాహ్మణ జీవిత యొక్క విశేషతను ప్రత్యక్షం చేసేటటువంటి సంపూర్ణ పవిత్రంగా కండి. प्योरिटी की रॉयल्टी ही ब्राह्मण जीवन की विशेषता है. पवित्रता की रॉयल्टी है ब्राह्मण जीवित का विशेषता. जैसे कोई रॉयल फैमिली का बच्चा होता है तो उसके चेहरे से, चलन से मालूम पड़ता है कि ये कोई रॉयल कुल का है. ఇలా कहते
ఎవరైనా రాయల్ ఫ్యామిలీలో ఉండే పిల్లలు అనుకోండి, వాళ్ళ ముఖము ద్వారా వాళ్ళ నడవడిక ద్వారా అర్థమవుతుంది, తెలుస్తుంది వీళ్ళెవరో రాయల్ కులానికి చెందినట్టున్నారు అని. ऐसे ब्राह्मण जीवन की परख प्यूरिटी की झलक से होती. అలాగే బ్రాహ్మణులై ఉన్నారు వీళ్ళు అనేది కూడా ఎలా కనిపిస్తుంది? బ్రాహ్మణ జీవితం యొక్క గుర్తింపు పవిత్రత యొక్క మెరుపు ద్వారా తెలుస్తుంది. వీళ్ళు బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు అని మన ముఖం నుండి, మన నడవడిక నుండి పవిత్రత యొక్క మెరుపు కనిపించినప్పుడు తెలుస్తుంది. चलन और चेहरे से प्योरिटी की झलक तब दिखाई देगी जब संकल्प में भी अपवित्रता का नाम निशान ना हो. మన ముఖంలో పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తే వీళ్ళు బ్రాహ్మణులు అని గుర్తిస్తారు ఎవరైనా. కానీ ఆ మెరుపు మనలో కనిపించడానికి కూడా ఏం చెయ్యాలి? సంకల్పంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. అప్పుడే పవిత్రత యొక్క మెరుపు మన मुखमलो कनिपिस्तुंदी. प्योरिटी अर्थात किसी भी विकार व अशुद्ध का प्रभाव ना हो, तब कहेंगे संपूर्ण पवित्र. पवित्रता अंटे ఏ రకమైన వికారము లేదా అశుద్ధి యొక్క ప్రభావం మన మనసు పైన కూడా ఉండకూడదు. అప్పుడే సంపూర్ణ పవిత్రాత్మలు అంటారు. సంకల్పాల్లో కూడా ఏ రకమైన పవిత్రత, వికారము, అశుద్ధి యొక్క ప్రభావం ఉండకూడదు. అప్పుడే సంపూర్ణ పవిత్రాత్మ అంటారా. అప్పుడే అలాంటి వాళ్ళ ముఖము నడవడికలో ఆ మెరుపు కనిపిస్తుంది. బ్రాహ్మణ జీవితం వీరిది అనే ఒక విశేషత కనిపిస్తుంది. అప్పుడే మీరు ప్రత్యక్షం చేసేటటువంటి సంపూర్ణ పవిత్రాత్మ అని పిలువబడతారు. స్లోగన్ होली हंस वो है जो व्यर्थ को समर्थ में परिवर्तन कर दे. ఎవరైతే వ్యర్థాన్ని సమర్థనలోకి పరివర్తన చేసేసుకుంటారో వాళ్ళే హోలీ హంసలు. ఎవరైతే వ్యర్థాన్ని సమర్థనలోకి పరివర్తన చేసుకుంటారో వాళ్ళే హోలీ హంసలు. మాతేశ్వరి జీకి అన్మోల్ మహావాక్యం, మమ్మ యొక్క అమూల్య మహావాక్యాలు. ये ईश्वरी सत्संग कॉमन सत्संग नहीं है. ఈ ఈశ్వరీయ సత్సంగం సాధారణమైన సత్సంగం కాదు అనే విషయం పైన చెప్తున్నారు మమ్మ. अपना ये जो ईश्वरीय सत्संग है कॉमन सत्संग नहीं है. మన యొక్క ఈ ఈశ్వరీయ సత్సంగం కామన్ సత్సంగం కాదు. ये है ईश्वरीय स्कूल कॉलेज, जिस कॉलेज में अपने को रेगुलर स्टडी करने, बाकी तो सिर्फ सत्संग करना, थोड़ा समय वहाँ सुनना, फिर जो जैसा वैसे ही बन जाता है. क्योंकि वहाँ कोई रेगुलर पढ़ाई नहीं मिलती जहाँ से कोई प्रारब्ध बने. इसलिए अपना सत्संग कोई कॉमन सत्संग नहीं है. मम्मा చెప్తున్నారు ఇది ఈశ్వరీయ స్కూల్, ఈశ్వరీయ కాలేజ్. ఇది కాలేజ్ కాబట్టి రెగ్యులర్ స్టడీ చేయాలి, మీరు చదువుకోవాలి రెగ్యులర్గా. బాబా చెప్తున్నారు కేవలం సత్సంగంలాగా ఏదో వినేయడం, కొద్ది సమయం ఏదో వినేస్తాము మళ్ళీ వెళ్ళేలాంటి ఎలా ఉన్నవాళ్ళు అలా అయిపోవడం. సత్సంగాలు అది కదా చేస్తారు, కథ వినేస్తారు, పురాణం కథ, మళ్ళీ ఎలా ఉన్నవాళ్ళు అలా తయారైపోతారు. ఎందుకంటే రెగ్యులర్ చదువు అనేది అక్కడ దొరకదు, ప్రాలబ్ధం ఏమీ తయారు కాదు అక్కడ. అందువలన మన సత్సంగం ఇది అలాంటి కామన్ సత్సంగం అనుకోకండి, ఇది కథో పురాణము నడిచే సత్సంగం అనుకోకండి. अपना तो ईश्वरीय कॉलेज है जहाँ परमात्मा बैठ हमें पढ़ाता है और हम उस पढ़ाई को पूरी धारण कर उच्च पद को प्राप्त करते. मन देते ఇది ఈశ్వరీయ కాలేజ్. కథ పురాణ నడిచే సత్సంగం ఒకటే కాదు ఇది. సత్సంగం అని పేరు సత్యం, పరమాత్మ కూర్చొని చదివిస్తున్నారు కాబట్టి, అంతేకాని కథ వినేసి వెళ్ళిపోయే సత్సంగం కాదు ఇది. ఈశ్వరీయ కాలేజ్ ఇది, పరమాత్మ స్వయంగా చదివిస్తున్నారు. ఈ చదువు పూర్తి ధారణ చేసుకొని ఉన్నతమైన పదవి పొందుతున్నాం మనం. जैसे रोज़ाना स्कूल में मास्टर पढ़ाई डिग्री देता है, वैसे यहाँ भी स्वयं परमात्मा गुरु
पिता टीचर के रूप में हमको पढ़ाई, सर्वोत्तम देवी देवता पद प्राप्त कराते हैं, इसलिए इस स्कूल में జాయిన్ होना జరూరీ है. ఎలాగైతే రోజు స్కూల్లో మాస్టర్ గారు వచ్చి చదివించి డిగ్రీ ఇప్పిస్తారు మనకి, అలాగే ఇక్కడ కూడా స్వయం పరమాత్మ గురు పిత టీచర్ రూపంలో రోజు మనకి చదివించి సర్వోత్తమ దేవీ దేవత పదవి అనే డిగ్రీ ఇప్పిస్తున్నారు. అందువలన ఈ స్కూల్లో తప్పకుండా జాయిన్ అవ్వాలి, रेगुलर स्टडी చేయాలి. यहाँ आने वाले को ये नॉलेज समझना जरूर है. यहाँ कौन सी शिक्षा मिलती है, इस शिक्षा को लेने से हमको क्या प्राप्ति होगी. ఇక్కడ వచ్చే వారికి జ్ఞానం తప్పకుండా ఉండాలి, అవగాహన. ఇక్కడ ఏమి శిక్షణ దొరుకుతుంది, టీచింగ్స్ ఏం దొరుకుతున్నాయి, ఈ శిక్షణ తీసుకోవటం వలన ప్రాప్తి ఏం మాకు దొరుకుతుంది అనేది ముందు అర్థం కావాలి ఇక్కడికి వచ్చే వాళ్ళకి తప్పనిసరిగా. हम तो जान चुके हैं कि हमको खुद परमात्मा का डिग्री पास कराते हैं और फिर एक ही जन्म में सारा కోర్స్ పూరా करना है. మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం ఎందుకు వచ్చాము ఇక్కడ. స్వయం పరమాత్మ వచ్చి డిగ్రీ పాస్ చేయిస్తున్నారు మన ద్వారా. మరి ఒక్క జన్మలోనే మొత్తం కోర్సు పూర్తి చేయాలి, అనేక జన్మల డిగ్రీ కోసం. तो जो शुरू से लेकर अंत तक इस ज्ञान के कोर्स को पूरी रीति उठाते हैं वो फुल पास होंगे. बाकी जो कोर्स के बीच में आएंगे वो तो इतनी नॉलेज को उठाएंगे नहीं. उन्हों को क्या पता आगे का कोर्स क्या चला. ఎవరైతే ప్రారంభం నుండి చివరి వరకు ఈ జ్ఞానం యొక్క కోర్సుని పూర్తిగా అర్థం చేసుకొని ధారణ చేస్తారు వాళ్ళు ఫుల్ పాస్ అవుతారు. ఎవరైతే కోర్సు మధ్యలోనే కొన్నాళ్ళు వచ్చారు, చదువుకున్నారు, 1 year 2 years మధ్యలో ఆగిపోయారు, వాళ్ళంతా ఈ జ్ఞానాన్ని ధారణ చేయలేరు. వాళ్ళకి ఇంకా ముందు రోజుల్లో బాబా ఏం నేర్పిస్తున్నారు, ఏం అనుభవం చేస్తారు, ఎంత ముందుకు ఏం తెలుస్తుంది వాళ్ళకి మధ్యలోనే వదిలిస్తే. इसलिए यहाँ रेगुलर पढ़ना है, इस नॉलेज को जानने से ही आगे बढ़ेंगे. इसलिए रेगुलर స్టడీ करने అందువల్ల ఈ చదువు రెగ్యులర్గా చదువుకోవాలి. సరే మనం 1 year 2 year వదిలేసే వాళ్ళు కాదు, చివరి వరకు నడిచే వాళ్ళైనా రెగ్యులర్గా స్టడీస్ నడవాలి అంటున్నారు మా అమ్మ. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్లనే ముందుకు వెళ్ళగలం ఈ జీవితంలో. మనం రోజుకి బాబా కొత్తగా అదే పాయింట్స్ వింటున్న అనుభవం కొత్తగా చేయిస్తారు. ప్రేరణ కొత్తగా దొరుకుతుంది అదే పాయింట్స్ నుండి. ఎప్పుడో 1 year క్రితం మన జ్ఞానంలో వచ్చినప్పుడు అదే పాయింట్ విన్నా ఇంకో ప్రేరణ దొరికింది మనకి. ఇప్పుడు అదే పాయింట్ వింటూనే ఇంకో రకమైన ఇన్స్పిరేషన్ దొరుకుతుంది మనకి. కాబట్టి జ్ఞానం తెలుసుకుంటూనే ముందుకు వెళ్ళగలం. అందువలన రెగ్యులర్ స్టడీ చేయాలి ఇక్కడ అని చెప్తున్నారు మా అమ్మ. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్పారు, బాబాను జ్ఞాపకం చేసుకుని అలవాటు చేసుకుని కూర్చుంటున్నా, లేస్తున్నా, ఏదైనా తింటున్నా, తాగుతున్నా, ఏ పని చేస్తున్నా బాబాతో మాట్లాడుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆత్మాభిమాని స్థితి కూడా ఆటోమేటిక్గా తయారవుతుంది. ఆత్మాభిమాని అయ్యే ఆ కాన్షియస్లో ఉన్న బాబా స్మృతి కలుగుతూ ఉంటుంది. బాబా స్మృతిలో ఉండే ప్రయత్నం చేసినా ఆత్మాభిమాని స్థితి ఆటోమేటిక్గా తయారైపోతుంది. తర్వాత ఈ నష, ఈ ఖుషి ఎప్పుడు స్థిరంగా ఉండిపోతుంది. మనలో ఎప్పుడైనా నష తగ్గిపోతుంది, డల్ అయిపోతున్నా, ఏంటి జీవితం అనిపిస్తుంది, ఆ స్టేజ్ రాదు. నడవడిక కూడా మంది రోజుకి పరివర్తన అవుతూ ఉంటుంది. బాబా జ్ఞాపకం కరెక్ట్గా మనం చేసుకుంటూ ఉంటే, బాబా మీద ప్రీతి పెరుగుతూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నాకు నష కలిగించే వాళ్ళు, నాకు ఖుషి కలిగించే వాళ్ళు వేరే ఉండాలి అనే అవసరం ఉండదు. వాళ్ళే 10 మందికి నష కలిగించేలాగా ఉంటారు. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఒక ధైర్యం, నష, ఖుషి వాతావరణం క్రియేట్ అయిపోతూ ఉంటుంది.
అందువల్ల దానికోసం మీ మానసిక స్థితి లోపల నుండి అలా తయారు చేసుకోవాలి. బాబా స్మృతి, నష, సోల్ కాన్షియస్నెస్ స్థిరంగా ఉండాలి అన్నారు బాబా. జ్ఞాన అమృతం రోజు తాగుతున్నా అంటే జ్ఞానం వింటున్నా, నడవడిక మారకపోతే మాయవి మాటలే మాట్లాడితే వాళ్ళు ట్రేటర్, నమ్మక ద్రోహం. ట్రేటర్ అంటే ఏంటి? ఈ సైన్యంలో ఉంటారు, బయటకు వెళ్ళి విషయాలు చెప్తారనమాట. బయట వాళ్ళతో కలిసి నడవడిక మారిపోతూ ఉంటుంది. అలా ఇక్కడ వచ్చి ఇక్కడ ఏమి చెప్తున్నారు ఏంటి వింటారు అంతే, నడవడిక ఏం మారదు. బయటకు వెళ్ళి అక్కడ అలా చెప్తారు ఇలా చెప్తారు, ఇంకా మాయేమి మాటలు మాట్లాడతారు. వాళ్ళని ట్రేటర్ అంటున్నారు బాబా, నమ్మక ద్రోహులు. మరి ఇంకా అసురులు అని కూడా అంటారు బాబా, విఘ్నాలు వేసేవారు. అటువంటి వారికి వస్తే రాహుకేతు దేవతలతో పాటు వచ్చి అమృతం తాగేవారు. వాళ్ళకి శాపం పడిందని కథలు రాశారు. కాబట్టి మీరు మనుషుల నుండి దేవతలు అవ్వాలంటే సదా ఒకరితో ఒకరు జ్ఞాన చర్చ చేయండి, దైవీ గుణాలు ధారణ చేయండి. అవగుణాలు ఉంటే గమనిక పెట్టుకుని వాటిని ఒకటి 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 బయటకు తీసేసే ప్రయత్నం చేయండి. బుద్ధిని స్వచ్ఛంగా క్లీన్గా క్లియర్గా పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. పాట కూడా అదృష్టాన్ని మీరు కలుపుకొని వచ్చాను. కొత్త ప్రపంచీక అదృష్టం తీసుకొని వచ్చాను. ఇంకెక్కడ ఇలాంటి అదృష్టం తీసుకునేవారు రారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు బాబా భ్రష్టాచారి అనే పదానికి మీనింగ్ చెప్తున్నారు. వికారాలకు వశమవడం, మురికి వస్త్రంలాగా తయారవ్వడము, దీనినే భ్రష్టాచారి అంటారు. కేవలం లంచాలు తీసుకుని ఒకటే కాదు, వికారిగా అయిన వికారాలతో జన్మించిన ప్రతి ఆత్మ కూడా భ్రష్టాచారిలే. కాకపోతే ఇప్పుడు మీరు దాని నుండి బయటపడే మార్గంలో ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబా పిల్లలయ్యి దేహాభిమానాన్ని వదలడంతో మీ జన్మ మారిపోయింది. ఇప్పుడు భ్రష్టాచారి జన్మ కాదు, మీది ముఖవంశావళి జన్మ అయిపోయింది. ఈశ్వరీయ సంతానంగా అయ్యారు అని చెప్తున్నారు బాబా ఈరోజు. అయితే ఇది గుర్తుండాలి, నశ కూడా ఉండాలి కదా. ఉండాలంటే దానికోసం మరి మనము బాబాను జ్ఞాపకం చేయటము, ఆత్మాభిమాని అవ్వడం, ఇవన్నీ పురుషార్థంలో ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. దీని ద్వారా వికర్మాలు కూడా వినాశనం అవుతాయి. మరి ఎవరి పిల్లలయ్యాము ఏంటి, నశ కూడా స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబాని ఎంత ప్రేమతో జ్ఞాపకం చేయాలంటే ఒక ప్రియుడు కోసం ఇలా తప్పిస్తుంటుందో, ప్రియుడి యొక్క ఉత్తరాలు రాకపోతే హైరాణ అయిపోతుంది. బాబా మురళి అంటే ప్రియుడి యొక్క ఉత్తరం ఇది. ఏ పాయింట్ మిస్ అయిపోతుందో, ఏ మురళి మిస్ అవ్వకూడదు, నేను చదవాలి, బాబాను ప్రేమతో జ్ఞాపకం చేయాలి అని, అలాంటి ప్రియురాలుగా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. భోగు పెట్టి పవిత్రమైన భోజనం తింటున్నాం కాబట్టి అన్ని నియమాలు కరెక్ట్గా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుండి మేమంతా నియమం మీదే ఉన్నాం, యోగి అయిపోయినట్టే అలా అనుకోకండి. మళ్ళీ మీలో మీరు ప్రత్యేకంగా కూర్చొని ఎంత చేస్తారో, లేదా కర్మ చేస్తూ మీ పని వ్యవహారంలో ఉంటూ బాబాతోనే ఎంత బాగా కనెక్ట్ అయి ఉంటే అంత మీ కర్మలు వినాశనం అవుతాయి. అంతేకాని పవిత్ర భోజనం తినేస్తున్నాను అదే యోగము అనుకోకండి. యోగానికి మళ్ళీ వేరేగా శ్రమ పడాలి అంటున్నారు బాబా. ఆత్మ అపవిత్రమైతే శరీరం కూడా పవిత్రమే. కానీ ప్రపంచంలో వాళ్ళు భావించేది ఆత్మ మీద ఏమీ పడదు, లేపక్షేపాలు శరీరానికి అని, దాన్ని కడుక్కోవడానికి గంగలో వెళ్ళి మునిగేస్తారు. కానీ అలా కాదు, ఆత్మలో కూడా అపవిత్రత ఉంది. దాన్ని కడుక్కోవాలంటే గంగ పనికిరాదు, బాబా స్మృతి ద్వారానే పావనంగా తారవాలి మీరు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మందిరాలలో భక్తులు దొరుకుతారు, అక్కడ జ్ఞానం చెప్పండి.
ఇతర ధర్మాల్లో కూడా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి, అందరికీ జ్ఞానం చెప్పి మీరు అని చెప్తున్నారు బాబా. విజయం పొందిన పాండవులంటే మీరే. బాబా ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు, మీకు ధర్మస్థాపన చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? సత్యనారాయణ కథ ఇది. దీని ద్వారా మీ నావ తీరానికి చేరుతుంది. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? ఆధార్దేవి మందిరం, దిల్వాడా మందిరం ఎవరి జ్ఞాపకార్థం? బాబా వినిపించారు కదా. ఈ విషయాలన్నీ బుద్ధిలో, ఈ జ్ఞానం చక్కగా ధారణ అవ్వాలి. కూర్చోవాలంటే బుద్ధి చాలా సాఫ్గా ఉండాలి, క్లీన్గా, క్లియర్గా అని చెప్తున్నారు బాబా. భగవంతుడే వీరికి నేర్పిస్తున్నారు అని ఇతరులకు అనిపించేలా మీ నడవడిక తారవాలి అని చెప్తున్నారు బాబా ఈరోజు. ఇంకా వరదానంలో బాబా ఏం చెప్పారు? బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత లేదా రాయల్టీ ఏంటి? పవిత్రత యొక్క మెరుపు మీ ముఖము నడవడికలో కనిపించాలి. మీ ముఖంలో పవిత్రత యొక్క తేజస్సు మెరుపు ఎప్పుడు వస్తుందంటే, మీ మనసులో సంకల్పంలో అపవిత్రత యొక్క నామరూపం కూడా ఉండకూడదు. దైహిక భ్రాంతి, దైహిక ఆకర్షణ, ఈ దేహాల యొక్క స్మృతి, అలాగే ఈర్ష, ద్వేషం, పోల్చుకోవటం, స్వార్థం, ఏవైనా కానీ మనం పొల్యూట్ చేసే ఆలోచన మన ఆలోచనలో రాకూడదు, సంకల్పంలో, మనసులో. వీటన్నింటి నుండి దూరంగా ఉండే ఒక మానసిక స్థితి తయారు చేసుకోవాలి. అప్పుడే పవిత్రత యొక్క తేజస్సు మీ ముఖంలోకి ఉట్టిపడుతూ ఉంటుంది. ఇదే మన రాయల్టీ, మన విశేషత కనిపించాలి, ప్రత్యక్షం చెయ్యాలి. అది మనం వారి మనసస్థితి పైన ఏ వికారాలు, ఏ అశుద్ధి యొక్క ప్రభావం పడదు. అప్పుడే సంపూర్ణ పవిత్రులు అని చెప్తారు. ఇంకేం చెప్తున్నారు బాబా? వ్యర్థాన్ని సమర్థనలో పరివర్తన చేసుకునేవారే పుణ్యహంసులు. మరి మమ్మ పాయింట్స్లో ఏం చెప్తున్నారు? ఏదో కథ పురాణం వినేసి వెళ్ళిపోయి ఎలా ఉన్నవాళ్ళు అలా నడిచే బయటకు వెళ్ళిపోయి అలా అయిపోయి అలాంటి సత్సంగం కాదు ఇది. ఇది ఒక ఉన్నతమైన లక్ష్యంతో కూడినటువంటి ఒక కాలేజ్. ఇది రెగ్యులర్ చదువుకోవాలి. ఇది ఈ ఒక్క జన్మ శ్రమపడే చదివి అనేక జన్మల ప్రారంధం తయారు చేసుకునే కాలేజు, స్కూల్ ఇది. అందుకని మధ్యలో ఈ స్టడీస్ ఆగకూడదు, కట్ అవ్వకూడదు. అలా రెగ్యులర్ స్టడీస్ చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. అలాంటి వాల్యూ మీకు తెలిసి ఉండాలి. ఈ చదువు యొక్క వాల్యూ ఏంటి అనేది తప్పనిసరిగా ఇది అందరి బుద్ధిలో అర్థం కావాలి. అప్పుడే సరైన పురుషార్థం చేయగలరు. పరమాత్మ స్వయంగా వచ్చి రోజు మన కోసం చదివించి మనుషుల నుండి దేవతలు అయ్యి ఒక డిగ్రీ మనకి ఇప్పిస్తున్నారు. ఈ వాల్యూ మీ ఆలోచనలో, మీ దృష్టిలో ఉండాలి అని చెప్తున్నారు మమ్మ. అచ్చా, ఓం శాంతి. రేపు ఎల్మంచిలిలో ఏదైతే ఇప్పుడు ఆత్మనిర్భర రైతు జాగృతి యాత్ర మన సెంటర్స్లో నడుస్తుందో, మార్చి 5న ప్రారంభమై ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. బొబ్బిలి, పార్వతీపురం, అరకు, ఎస్కోట చేసుకొని మాడుగుల కంప్లీట్ అయింది. రేపు ఎలమంచిల్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ప్రతి చోట ప్రారంభమైనప్పుడు ఇనాగరల్ సభ అనేది పెడుతున్నాం. అక్కడ లోకల్లో అందరికీ, విఐపీస్కి అందరికీ తెలియడం కోసం. అలాగే రేపు ఎలమంచిల్లో స్టార్ట్ అవుతుందన్నమాట. రేపు ఎలాగో ఆదివారం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ బయలుదేరితే, అంటే బస్సులు అయితే ఉంటాయి కాంప్లెక్స్ నుండి. ఎలమంచిలి మెట్రో బస్సులు కూడా వెళ్తాయి, సిటీ బస్సులు అంటే మెట్రో బస్సులు.
ఉదయం 5:30 6 కల్లా బస్సు 6 కల్లా ఎక్కేసారనుకోండి 8:30కి అలా దిగిపోతారు. 8 అలా దిగిపోతారు. 9 గంటలకి అలా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 10:30 లోపల విఐపీలు వెళ్ళిపోతారు. సభ అక్కడ మన రథానికి కొబ్బరికాయలు కొట్టడం అన్నీ అయిపోయి ఆ తర్వాత ఈ బస్సు ఊర్లో ఒక అరగంట అందరూ కలశాలు పట్టుకొని తిరగడం ఉంటుంది. అదైన తర్వాత మళ్ళీ హాల్కి చేరుకొని ఏదో కొద్ది క్లాసు బాబాకి భోగ్ పెట్టి మళ్ళీ అందరూ భోజనం చేసి తిరిగి వచ్చేస్తారన్నమాట. ఇది రేపటి కార్యక్రమం. ఎవరైనా రాగలిగే వాళ్ళు రావచ్చు. ఎవరైనా కన్ఫామ్గా వస్తున్నాము అంటే చెప్తే మీరు బస్కి బయలుదేరాలా లేదా మాతో రావచ్చా, ఏమైనా ఎవరెవరు బయలుదేరుతారా అనేది కన్ఫామ్ అయితే ఎవరివైనా కారు ఉంటే ఖాళీ ఉంటే అందులో రావచ్చు. లేకపోతే బస్కి ఉదయాన్నే బయలుదేరిపోతే మళ్ళీ మధ్యాహ్నం 2:30 కల్లా భోజనాలు పూర్తయిపోతాయి. మీరు ఒక అరగంట గంట ఎండ అని అలా కూర్చున్నా మళ్ళీ 3:30 నుండి బయలుదేరి రిటర్న్ అయిపోవచ్చు. బస్సులు అయితే చాలా ఉంటాయి, మెట్రో బస్సు. ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। लेकर योग मशाल हाथ में, लेकर योग मशाल हाथ में, सबको राह दिखाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। शिव जो पावन ज्ञान बरसाए, जन जन को संदेश सुनाए। शिव जो पावन ज्ञान बरसाए, जन जन को संदेश सुनाए। मानव जागे जग को जगाए, सबकी आत्मा ज्योति जगाए। दे आत्मा की तू पहचान, दुखी को सुखी बनाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। कर प्रतिज्ञा आज स्वयं तू, नव संसार रचाएंगे। कर प्रतिज्ञा आज स्वयं तू,
नव संसार रचाएंगे। तन मन की आहुति देकर स्वर्णिम भारत लाएंगे। भर भर कर गुणों से झोली, हर गुण तू लुटाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल। लेकर योग मशाल हाथ में, लेकर योग मशाल हाथ में, सबको राह दिखाता चल। ज्ञान अमृत पिलाता चल, रूहों की प्यास बुझाता चल।